ఎవరైనా సరే సార్ ఈ బస్సుకి న్యాయం జరగాలంటే వాళ్ళు తీసుకున్న డబ్బులతో సీసీ రోడ్లు వేయాలి, స్తంభాలు కానీ ట్రాన్స్ఫారం కానీ అన్ని ఖర్చు పెట్టి అన్ని చేయాలి. అంతే వాళ్ళు ఆ పైసలు వాళ్ళు ఇవ్వకపోయినా అనుకో చూడు, వాళ్ళు ఇవ్వకపోయినా అనుకో బస్సులో ఉండొద్దు చెప్తున్నా. అది కూడా నేను ఖచ్చితంగానే మాకు 2 ఇళ్ళు అయినా 1 ఇల్లు అయినా మా గాడికి ఇచ్చిన సంతోషపడతాం. కానీ వాళ్ళు పైసలు అయితే తీసుకొని పోయినారు, మమ్మల్ని బెదిరించి తీసుకొని పోయినారు. పైసలు ఇవ్వాలి, ఖచ్చితంగా సీసీ రోడ్లు వేపియాలి, కరెంటు అన్ని స్తంభాలు లైన్లు పెట్టి స్తంభాలు మొత్తం ఖచ్చితంగా చేపియాలి. అది మాత్రం ఖచ్చితం. సీసీ కెమెరాలు కూడా ఉండాలి. వాళ్ళు తీసుకొని ఒకవేళ రావాలనుకుంటే ఎవరు రావద్దు, వాళ్ళకి ఇచ్చే పైసలతోనే సీసీ కెమెరాలు ఉండాలి. మంచి నామింత వేల వేసుకొని పాడాలి. ఒకరు 5 లక్షలు, ఒకరు 10 లక్షలు, ఒకరు 15 లక్షలు. 15 లక్షలైనా పెట్టాలి, ఇక 15 లక్షలైనా పెట్టాలి. బస్తీని బాగుపడాలి. ఏమన్నా పైసలు మిగిలిన కూడకంగా అన్ని ఇటుకెళ్ళి తెచ్చి ఇల్లు కట్టుకునేటట్టు చేయాలి. 3 సంవత్సరాల నుంచి చిమ్మ చీకటిలో పిల్లని పెట్టుకొని అది మంచి పద్ధతులు వేసుకొని రండి, లేకపోతే బస్తీలకు రాకండి. రోషం మీద వెళ్ళిపోయినప్పుడు రోషం మీద బతకాలి. అంతే, రోషం మీద పోయినప్పుడు రోషం మీద బతకాలి. భూములు అమ్ముకొని తినాలని అడగలేరు, ఫ్యాక్టరీ కట్టాలని అడగలేరు, ఏదైనా బిజినెస్ చేయాలని అడగలేరు. తిని పడుకోనికి ప్లేస్ ఇర్రమని అడిగింది గవర్నమెంట్ కి. కానీ గవర్నమెంట్ ఏం చేసింది? నడి రోడ్ మీద పాడేసింది. అలా ఏం న్యాయం చేయలేదు. అరే ఉన్నోళ్ళు మరి ఇన్ని రోజుల నుంచి 8 రోజుల నుంచి మేము పోరాడుతున్నాం కదా అన్న. ఒక్కరైనా రావాలి కదా. రేవంత్ రెడ్డి వచ్చి నేను ఎక్కడ ఉన్నారో అక్కడనే 60 గజాల స్థలం ఇచ్చిపోతానని చెప్పింది, రికార్డింగ్ ఉంది. మరి ఇన్ని రోజుల నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. సార్కి తెలియదా? రావాలే కదా, మాకు ధైర్యం ఇవ్వాలే కదా. మేము ఆయనని దేవుడని మొక్కుతున్నాము. మాకు దేవుడు అన్నప్పుడు ఎట్లా ఉండాలి, వచ్చి ఎట్లా ఉండరు ఏముండ్రని వచ్చి మాట్లాడాలి కదా, మాతోని ఏదో ఒకటి చెప్పాలి కదా. మీరు భయపడకూడని మాకు కొంచెం ధైర్యం ఇస్తే మేము ధైర్యంగా ఉంటాం కదా. ఓకే అమ్మా.